మహిమా నిరీక్షణ ప్రేక్షకులకు మహిమాన్వితుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన మహింపరచబడిన నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. జీవగల దేవుని కృపా దీవెనలు మీపై సమృద్ధిగా కురియునుగాక. ఇది నాయన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ మధ్యకు తీసుకుని రావాలని ఆశిస్తూ ఉన్నాను. మనం ధ్యానించడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు నామమున మీ పాదముల చెంత చేరి నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపి మమ్మల్ని రక్షించి నీ యొక్క బిడ్డలుగా చేసుకుని నీ యొక్క బిడ్డలుగా మేము ఈ లోకంలో జీవించడానికి ఇస్తున్న కృపలకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు మాకు ఇచ్చిన నిరీక్షణ బట్టి స్తోత్రం. ఆ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచనందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అటువంటి శ్రేష్టమైన నిరీక్షణ ఇచ్చారు, నడిపిస్తున్నందుకే స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల గడియల్లో మా ప్రియ శ్రోతలు ప్రేక్షకులు ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి. వినే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించి నడిపించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన స్తోత్రంతో సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము ఈ దినాన ధ్యానించుకోబోతున్నాం. ఈ లోకంలో నిరీక్షణ లేకుండా అనేకులు తాము ఎందుకు జీవిస్తున్నామో అర్థం కాని స్థితిలో ఉంటున్నారు. ఆ స్థితిలో ఉంటూ వాళ్లకు నిరీక్షణ లేకుండా తమ జీవితాలను అంతం చేసుకుంటూ ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దినాల్లో అనేక యవ్వన సహోదరి సహోదరులు తమ జీవితాలను వారు అంతం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వారిలో నిరీక్షణ లేదు. దానికి కారణాలు అనేకం ఉంటున్నాయి. మన ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక విషయాలను మనకు చూపించి ఉంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనము గనక ధ్యానిస్తే అక్కడ చక్కటి మాట రాయబడి ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కత్తియు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. కాబట్టి జీవితం అనేది ప్రియులరా, ఇది ఒక పందెరంగం. ఈ యొక్క పందెరంగంలో ఓపికతో మనం పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తడానికి నీవు నేను యేసు వైపు చూడాలి. ఎందుకంటే ఆయన విశ్వాసమునకు కర్త లేక సేనాధిపతి. కాబట్టి సైనికుడైన వాడు సేనాధిపతిని చూస్తూ నడుస్తున్నట్లుగా మనం యేసుక్రీస్తు ప్రభువు వారిని చూస్తూ మనం నడవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ యేసు వైపు చూచుచు అనే మాటకు గ్రీకు భాషలో వాడబడిన పదం అఫోరెం అనగా తీక్షణముగా చూచుట లేక జాగ్రత్తగా చూచుట, తేటగా వివేచించుట, నిదానంగా చూచుట, అర్థం చేసుకుంటూ చూచుట అనే అర్థాలు ఉంటున్నాయి. కాబట్టి మనము మన యొక్క జీవితయాత్రను కొనసాగిస్తూ ఉంటుండగా యేసు ప్రభువారిని జాగ్రత్తగాను ఎంతో అర్థం చేసుకుంటూ మనం చూడాలి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనము యేసు ప్రభువారిని చూడడం మర్చిపోయి మనము లోకాన్ని చూస్తాం, పరిస్థితులను చూస్తాం, భూ సంబంధమైన వాటిపై మన యొక్క ఆలోచనలు, మన యొక్క చూపులు వెళుతూ ఉంటాయి. అందువలన మనలో ఉన్న నిరీక్షణ సన్నగిలే అవకాశం ఉంది. దానివలన మనము ఎన్నో ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నాం. కాబట్టి మనము మనను యేసు ప్రభు వారి వైపు చూడకుండా చేసేవి 3 ఉన్నాయి. అవి ఏంటంటే వ్యక్తులు, పరిస్థితులు, భూ సంబంధమైనవి. వ్యక్తులు అనగా లోకస్తులు, లేక మన ఇరుగు పొరుగు వారు, సహవిశ్వాసులు, లేక దైవ సేవకులు, లేక పాస్టర్లు, సంఘ నాయకులు, లేక స్వీయ వ్యక్తిత్వం, మన యొక్క వ్యక్తిత్వమే మనను ఆయన వైపు చూడకుండా చేస్తున్నాయి. తర్వాత పరిస్థితులు, లేక పరిస్థితులు అనేవి కలవరపరిచే పరిస్థితులు, బలహీనమైన పరిస్థితులు, మన యొక్క ఆత్మీయ అనారోగ్యం లేక మన ఆత్మీయమైన నిద్రాస్థితి దేవుని చూడకుండా చేస్తున్నాయి. అంతేకాకుండా భూ సంబంధమైనవి అనగా వస్తువులు, ఈలోక సంపద, ఈలోక ఐశ్వర్యం, ఈలోక కట్టడములు, ఆకర్షణలు, వీటికి లోనైపోయి యేసు ప్రభువుని చూడడం మర్చిపోయి లేక యేసు ప్రభువుని చూడడానికి బదులుగా వీటిని చూచి మనము దేవుడిచ్చిన గొప్ప నిరీక్షణను పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో చూస్తున్న ప్రేక్షకులారా, మనము యేసు ప్రభువుని చూస్తున్నామా లేక వీటిని ఏమైనా చూస్తున్నామా? యేసు ప్రభువుని చూస్తే మనకు కొన్ని లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు ఏంటో మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువుని ఎలా చూడగలం అనే ప్రశ్న
మనకు వస్తుంది. యేసు ప్రభువారిని ఎలా చూడగలం అనగా, మనం ప్రార్థనలో యేసు ప్రభువారి దగ్గరకు వెళ్ళగలం, ఆయన్ని చూడగలం. అంతేకాదు దేవుని వాక్యంలో మనం యేసు ప్రభువారిని చూడగలం. కాబట్టి నేను ఆయన్ను చూడాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. యేసు వైపు చూస్తే ఆయన సారూప్యంలోనికి నేను మార్చబడగలం. కాబట్టి యేసు ప్రభువారిని చూస్తే ఏమి లాభాలు కలుగుతాయంటే, మొదటి లాభం మనకు రక్షణ కలుగుతుంది, ఆనందం, సంతోషం, సమాధానం కలుగుతుంది. కాబట్టి దీనికి మనం ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో, బూదిగంత నివాసులరా నా వైపు చూచి రక్షణ పొందిడి అంటున్నాడు దేవాదేవుడు. తర్వాత కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన వైపు వారు చూడగా వారికి వెలుగు కలిగెను అనే మాట మనం చూస్తాం. కాబట్టి నీ జీవితంలో చీకటిమయమైందేమో, నీకు వెలుగు కావాలంటే యేసు వైపు మనం చూడాలి. యేసు వైపు మనం చూచినప్పుడు మనకు వెలుగు, యేసు వైపు మనం చూచినప్పుడు మనకు రక్షణ, యేసు వైపు మనం చూచినప్పుడు మనకు శాంతి కలుగుతుంది. ప్రియులారా, సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు చెర నుండి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎదోము దేశం గుండా వెళ్ళవలసి వచ్చింది. వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళు సణిగారు, దేవుని మీద సణిగి వాళ్ళు ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. దేవాదేవుడు ఏం చేశాడంటే వాళ్లకు తాపకరమైన సర్పాలను పంపించి అనేకులను కాటు వేయనట్లుగా చేశాడు. ఆ విషయం ద్వారా అనేకులు చనిపోయే పరిస్థితులకు వచ్చారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము పాపం చేశాం అన్నారు. మోషే భక్తుడు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు మోషేకు సెలవిచ్చాడు, ఇత్తడి సర్పాన్ని ఒకటి చేయించి వారికి ముందు నిలబెట్టు, వాళ్ళు ఎవరైతే నిదానించి చూస్తారో వాళ్ళు బ్రతుకుతారని చెప్పారు. కాబట్టి మోషే ఆ విధంగా చేశాడు. ఆ యొక్క ఇత్తడి సర్పం యేసు ప్రభువారి శిలువకు సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభువారు తానే స్వయంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం విధంగా అన్నారు, మోషే అరణ్యంలో సర్పంను ఎలాగో ఎత్తినో అలాగే మనిషి కుమారుడు కూడా ఎత్తబడవలెను అని ఆయన సెలవిచ్చి ఉంటున్నారు. కాబట్టి యేసు ప్రభువారి వైపు చూస్తే మనకేం కలుగుతుందంటే, మనకుంటున్న పాప విషయం పోతుంది, మనము బ్రతికి మనము దేవుని కొరకై నిత్య జీవాన్ని పొంది దేవుని కొరకు జీవించగలం. కాబట్టి రక్షణ అనేది దొరుకుతుంది, లేక నిజమైన శాంతి, సమాధానం, సంతోషం అనేది దొరుకుతుంది. కాబట్టి మనం ఆయన వైపు చూడాలి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే ఆ వ్యక్తి ఒక ఆయన యేసు ప్రభువారిని చూడగోరాడు. అయితే ఆయన పొట్టివాడు కాబట్టి చూడలేకపోయాడు. కాబట్టి ఆ పొట్టితనం ఆయన్ను చూడకుండా చేసింది. అయితే ఆయన ఆ పొట్టితనాన్ని అధిగమించి ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభువారిని చూచినప్పుడు ఈ ఇంటికి నిజంగా రక్షణ వచ్చినది యేసు ప్రభువారు సెలవిచ్చారు. అప్పుడు తన యొక్క నిజస్థితిని ఒప్పుకున్నాడు. తాను ఏదైతే బలవంతంగా తీసుకున్నాడో ఆ డబ్బునంతా తిరిగి ఇచ్చేస్తానన్నాడు. తన పాపం ఒప్పుకొని బీదలకు నేను నా యొక్క ఆస్తిని పంచిస్తానన్నాడు. ఎంత గొప్ప మార్పు చూడండి. యేసు వైపు చూస్తే నీ జీవితంలో మార్పు కలుగుతుంది. కాబట్టి యేసు వైపు నీవు చూడాలి. ఆదాము హవ్వలు ఆదికాండం 3వ అధ్యాయంలో యేసు వైపు చూడడానికి బదులుగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దృష్టి ఆ యొక్క పండు మీదను ఆ యొక్క సర్పం మీదను వెళ్ళింది. కాబట్టి వాళ్ళు దిగంబరులుగా కనబడ్డారు. వాళ్ళు పాపులుగా అయిపోయారు. వాళ్ళు శాపం వాళ్ళ జీవితంలోనికి వచ్చింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో శాపానికి కారణం యేసు ప్రభువారిని చూడకపోవడమే. యేసు వైపు చూడు, నీ శాపానికి విముక్తి. యేసు వైపు చూడు, నీకు పాపానికి విముక్తి కలుగుతుంది. ఇంకా రెండవ లాభం ఏంటంటే విడుదల కలుగుతుంది. మార్క్సు వార్త 5వ అధ్యాయంలో సేన అనే దయ్యాలు పట్టిన వ్యక్తి అతను యేసు ప్రభువారిని చూచిన వెంటనే తన యొక్క జీవితంలో మార్పు కలిగింది. తాను ఆ యొక్క బట్టలు కట్టుకునేవాడు కాదు, తాను బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల చెంత కూర్చున్నాడు అని మనం చూస్తాం. కాబట్టి అతనికి ఈ యొక్క దెయ్యం నుండి విడుదల కలిగింది. యేసు వైపు చూస్తే నీ జీవితంలో విడుదల కలుగుతుంది. తర్వాత మూడవదిగా స్వస్థత కలుగుతుంది. యేసు వైపు చూస్తే మూడవ లాభం స్వస్థత కలుగుతుంది. ఎటువంటి రోగమునైనా ఆయన తీసివేయగలిగిన శక్తిమంతుడు. కాబట్టి లూకాసు వార్త 8వ అధ్యాయంలో మనం ఒక వ్యక్తిని చూస్తాం. రక్తస్రావం కలిగిన స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభువుని చూచిందో తనకు స్వస్థత కలిగింది. కాబట్టి నీ జీవితంలో కూడా ఆయన స్వస్థతనివ్వగలిగిన శక్తిమంతుడు. ఆయన చిన్న వ్యాధులను స్వస్థపరిచే అంతటి వాడే కాదు, ఆయన ఎటువంటి రోగాన్నైనా స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు యేసు ప్రభువారు. నువ్వు ఏ విధంగా బాధపడుతున్నా, ఒకవేళ ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నా యేసు వైపు నువ్వు చూచావా? యేసు వైపు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడు. యేసు ప్రభువారు నీకు స్వస్థతనివ్వగలిగిన శక్తిమంతుడు అంటున్నాడు. నాలుగవ లాభం ఏంటంటే సహాయం కలుగుతుంది. కీర్తనల గ్రంథం 121వ కీర్తన
మొదటి చరణంలో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి కలుగును, యెహోవా నుండియే నాకు సహాయం కలుగునని ఆ యొక్క కీర్తనాకారుడు చెప్తున్నాడు. నీవు నేను యేసు ప్రభువారి వైపు చూస్తే నాకు సహాయం కలుగుతుంది. ఆస భక్తుడు దినవృత్తాంతం 2వ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో ఆయన మీదకి శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు ఆ సమూహాన్ని చూచి భయపడ్డాడు. భయపడి నీవే మాకు దిక్కు అని మొరపెట్టినప్పుడు దేవుడు సహాయం చేసి యుద్ధంలో నుండి జయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి సహాయాన్ని ఇస్తాడు. తర్వాత ఇంకొక లాభం ఏంటంటే 5వ లాభం, శక్తిని బలాన్ని ఇచ్చే దేవుడు అంటున్నాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో యెహోషాపాతు రాజు, అతనికి శక్తి లేకపోయింది, శత్రువును జయించడానికి శక్తి లేకపోయింది. అప్పుడు అన్నాడు, దేవా మాకు శక్తి చాలదు, పిల్లలు పుట్టవచ్చింది కానీ మాకు కనుటకు శక్తి లేదయ్యా అన్నాడు. అని ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు శక్తినిచ్చాడు, దేవుడు జయాన్ని ఇచ్చాడు. కాబట్టి నీకు శక్తిని బలాన్ని ఇచ్చేవాడు దేవాదేవుడు. తర్వాత నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు దేవాదేవుడు. కాబట్టి ఆయన వైపు చూస్తే నీకు ధైర్యం కలుగుతుంది. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే యోహాను పేతురు యొక్క ధైర్యాన్ని చూసినప్పుడు యేసుతో కూడా ఉండిన వారు అని గుర్తెరిగారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ ధైర్యాన్ని చూచి చెప్పగలగాలి యేసు నీతో ఉన్నాడని. కాబట్టి ఇది 6వ లాభం. 7వ లాభం ఏంటంటే విజయం కలుగుతుంది. దావీదు గొలియాతును జయించడానికి వెళ్ళాడు. ఏ విధంగా వెళ్ళాడు? దేవుని వైపు మాత్రమే చూచాడు, జయాన్ని పొందాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో విజయం కావాలా? నీవు నష్టపోయావా? నీ యొక్క జీవితంలో కృంగుదలలోకి వెళ్ళిపోయావా? ఆయన వైపు ఒక్కసారి చూచి ప్రయత్నించు. ఆయన నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు అంటున్నాడు. ఆయన మనకు అత్యధికమైన విజయమును కలగజేసేవాడు అని రోమా పత్రికలో మనం చూస్తాం. 8వ అధ్యాయం 37వ వచనంలో మనం చూస్తాం. ఆయనను మనం ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుచున్నాం. కాబట్టి దేవునామానికి స్తోత్రం. నీకు నాకు అత్యధికమైన విజయాన్ని కలుగజేసేవాడు యేసు ప్రభువారు. అందుకనే ఎవరి వైపు చూడొద్దు, యేసు వైపు చూడు. ఓ యవన సహోదరి, సహోదరుడా, నీవు వారిని చూచి వీరిని చూచి నేను మందిరానికి పోను, లేకపోతే నేను చర్చికి పోను అనుకుంటున్నావేమో. ఇది నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవెవ్వరిని చూడని అవసరం లేదు, దేవాదేవుని చూడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన నీకు శక్తినిస్తాడు, నీకు బలాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన ద్వారా నీవు ధైర్యం తెచ్చుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ యొక్క జీవితంలో ఆయన వైపు చూచే అనుభవం ఉందా? ఒక్కసారి పరీక్షించుకోవాలి. కాబట్టి నీ జీవితంలో ఆయన వైపు నీవు చూస్తే ఆశీర్వాదం కలుగుతుంది. ఆ యొక్క లోతు ఆ సొదొమ గొమొర్రాలను చూచాడు, కానీ అబ్రహాము దేవాదేవుని చూచాడు. కాబట్టి ఆశీర్వాదానికి వారసుడు అయ్యాడు. తర్వాత ఇంకా చూస్తే కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో ఆశలు తీరుతాయి. ఆయన వైపు చూస్తే నీ ఆశ ఏముందో, నీ యొక్క భవిష్యత్ ఏముందో ఆయన తీర్చగలిగిన వాడు, ఆయన నడిపించగలిగిన వాడు, శక్తిమంతుడైన వాడు. ఆయన వైపు నీవు చూడాలి. కాబట్టి నీ జీవితంలో నీ గొప్ప కార్యాలు జరగాలంటే ఆయన వైపు చూడు. నీ ఆశలు తీరాలంటే యేసు వైపు చూడు. యేసు వైపు చూస్తే నీ జీవితంలో నీ ఆశలు తీరుతాయి. చివరిదిగా ఒక్క మాట చెప్పాలని ఆశిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువులో అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసే దేవుడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 43వ వచనంలో మనం చూస్తే శిష్యులందరూ ఆ యొక్క దోణిలో వెళ్తూ ఉన్నారు. తుఫాన్ ఎదురైంది, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. యేసు ప్రభువు ఉన్నాడని తెలిసి కూడా వాళ్ళు అధైర్యపడ్డారు. అప్పుడు యేసు వైపు చూచి ప్రభువా మమ్మల్ని రక్షించుము అని వాళ్ళు కేకలు వేశారు. కేకలు వేసిన వెంటనే యేసు ప్రభువు గాలిని సముద్రాన్ని గద్దించినప్పుడు అక్కడ నిమ్మళత ఏర్పడింది, అక్కడ శాంతి వచ్చింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో తుఫాను వంటి పరిస్థితి వచ్చినా ఆయన నీకు తోడుగా ఉంటాడు ఆయన వైపు చూసినప్పుడు. తర్వాత మనం చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో పేతురు భక్తుడు అడుగుతాడు, నీవే అయితే నేను నీళ్ళ మీద నడవడానికి నాకు ఆజ్ఞ ఇవ్వు అంటాడు. నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు గాలిని సముద్రాన్ని చూచాడు, మునిగిపోయాడు. యేసు వైపు చూసినంతసేపు ఆయన మంచిగా నడుస్తూ వచ్చాడు, నేల మీద నడిచినట్లుగా నీటి మీద నడుస్తూ వచ్చాడు. ఎంత దేవుడు ఇచ్చిన బాధ్యత చూడండి. దేవుని నామానికి స్తోత్రం. మామూలు వ్యక్తిని నీళ్ళ మీద నడిపించాడు. అంత గొప్ప దేవుడు, అసాధ్యాన్ని సుసాధ్యంగా చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. అంతేకాదు ఆయన చూడడం ద్వారా ఇంకొక లాభం ఏంటంటే ఆయన చూస్తే ఐక్యత కలుగుతుంది. కుటుంబంలో అనైక్యత ఒకవేళ ఉంటే, తండ్రికి తల్లికి పడకపోతే, లేకపోతే భార్యకు భర్తకు పడకపోతే, పిల్లలకు తల్లిదండ్రులకు పడకపోతే యేసు వైపు చూడండి, యేసు వైపు చూడండి. యేసు వైపు చూస్తే ఐక్యతనిస్తాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం విధంగా రాయబడి ఉంది, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత
ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ ప్రేమతోనూ సాత్వికంతోనూ నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను అని అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రేమతో ఒకరినొకరు సహించినప్పుడు ఆయన సహాయం చేయగలిగిన దేవుడు. యేసు వైపు చూస్తే నీ జీవితంలో ఐక్యత ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఐక్యత, కుటుంబంలో కుటుంబస్తుల మధ్య ఐక్యత, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఐక్యత, సంఘంలో సేవకునికి లేక పాస్టర్కు బిడ్డలకు ఐక్యత, విశ్వాసులకు ఐక్యత ఉంటుంది. కాబట్టి యేసు వైపు చూడాలి ప్రతి విషయంలో. అంతేకాదు యేసు వైపు చూస్తే నీ జీవితంలో ఆశలు తీరుతాయి. కాబట్టి విశ్వాసంలో అభివృద్ధి కూడా పొందుతావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా రాయబడింది. వారందరూ దేవుణ్ణి చూచారు. కాబట్టి నేను యేసు వైపు చూడాలి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున అని రాయబడింది. కాబట్టి ఇంత గొప్ప సాక్ష్యము ఎవరిని చూచారు అనగా యేసు వైపు చూచారు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వింటున్న నీవు యేసు వైపు చూడడానికి తీర్మానం చేసుకుంటావా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించాలని అనుకుంటున్నాను. ఒక దేశంలో ఆ రాజుల కాలంలో ఒకానొక దేశాన్ని వేరొక రాజు జయించాడట. జయించి అక్కడ ఉంటున్న రాజవంశీకులను అందరినీ బందీలుగా బంధించి తన రాజ్యాన్ని తీసుకుని వచ్చి కొంతకాలం అయిన తర్వాత తన మంత్రులు ఏమన్నారంటే, అయ్యా శేషాన్ని ఉంచొద్దు, శత్రు శేషాన్ని ఉంచితే నీకే కష్టం, కాబట్టి వీరిని చంపివేయన్నప్పుడు చంపడానికి నాకేం లేదు, కానీ ఆ రాజకుమారుని చూస్తే ముద్దుగా ఉన్నాడు, వాడు ఎంతో జ్ఞాని, వాడిని చంపకుండా ఉండాలని అనుకుంటున్నానయ్యా అంటే వాళ్ళు అన్నారు, మంత్రులు అన్నారు, వెర్రివాడు అయ్యా రాజుగారు, అట్లా చేయొద్దు, శత్రుశేషాన్ని ఉంచొద్దు అన్నారు. అన్నప్పుడు ఈ రాజుగారు ఎట్లయినా ఈయన రక్షించాలని చెప్పి ఆశించి ఒక పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో ఒకవేళ అతను ఓడిపోతే చంపేద్దాం అన్నాడు. అందుకు మంత్రులందరూ అంగీకరించారు. ఏం పరీక్ష అనగా మంత్రులు ఒకవైపున ఉన్నారు, రాజు ఒకవైపున ఉన్నాడు. అతని చేతిలో గ్లాసు ఇవ్వబడింది, దాని నిండా నీళ్లు నింపి ఆ రాజకుమారునికి ఇచ్చారు. రాజకుమారుడా, నీవు ఒకవేళ ఈ గ్లాసును ఒక చుక్క నీళ్లు పడకుండా మంత్రుల దగ్గర తీసుకుని వెళ్ళగలిగితే నీ రాజ్యాన్ని నేను విడుదల చేస్తాను, నీ రాజ్యాన్ని నీకు అప్పగిస్తాను, నీవు రాజుగా మళ్ళీ పరిపాలించవచ్చు అని చెప్పారు. దానికి అంగీకరించిన రాజకుమారుడు ఆ నీళ్లను తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ప్రజలందరికీ దండోర వేయబడింది. ప్రజలందరూ సమూహం చూస్తూ ఉన్నారు. కొంతమంది అంటున్నారు, ఏమయ్యా రాజకుమారుడా, బందీవైన రాజకుమారుడా, నీకు సిగ్గులేదా? నువ్వేం చేస్తావు? నువ్వేం చేయలేవని కొంతమంది ఊస్తున్నారు. నీ వల్ల కాదు అంటున్నారు, నీవేం చేయలేవు అంటున్నారు. అయినా ఆ రాజకుమారుడు తన దృష్టిని మరల్చలేదు. తన దృష్టి గ్లాసు మీదే ఉంది. ఆ గ్లాసును పట్టుకుని వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి చివరికి మంత్రుల దగ్గరకు వచ్చి గ్లాస్ ఇచ్చాడు. ఒక చుక్క కూడా నీళ్లు పడలేదు. తన వెంట వస్తున్న బంట్రోతులను అడిగాడు, రాజుగారు ఏమైనా పడిందా చుక్క అంటే పడలేదండి అన్నాడు. అప్పుడు రాజుగారు అన్నాడు, ఇతను విడుదల చేస్తున్నాను, ఇతని రాజ్యాన్ని తిరిగి ఇవ్వబోతున్నాను, ఎందుకంటే ఇతను గెలిచాడు అని ఒక మాట అడుగుతాను. రాజకుమారుడా, నీ ఒక్క మాట చెప్పి ఎట్లా గెలవగలిగావో దాని సీక్రెట్ చెప్పు అని అడిగాడట. అడిగినప్పుడు ఆ రాజకుమారుడు చెప్పాడట, రాజా, మీరు సెలవిచ్చిన మాట ప్రకారంగా నేను గ్లాసునే చూస్తున్నాను. ఎందుకనంటే ఆ గ్లాసులో ఉంది నా ప్రజల ప్రాణం, ఆ గ్లాసులో ఉంది నా రాజ కుటుంబీకుల ప్రాణం, ఆ గ్లాసులో ఉంది నా ప్రాణం. కాబట్టి నేను ఆ గ్లాసును చూస్తూ వెళ్ళాను, ఎటు చూడలేదు. అవమానం వచ్చినా, ఎవరు దూషించినా నేను ఎవరిని చూడలేదు, ఆ గ్లాసునే చూస్తా వచ్చాను, కాబట్టి నేను జయించానని చెప్పాడు. ప్రియ సహోదరుడు, యేసు ప్రభు కూడా అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు ఆయన ముందుకు వెళ్ళాడు. ప్రియ సహోదరుడా, ఆ జయించిన యేసు ప్రభు వారిని నువ్వు గనక చూస్తే, నువ్వు గనక చూడగలిగితే నీ జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. నీ జీవితంలో శాంతి సమాధానాలు వస్తాయి. నీ జీవితంలో విడుదల కలుగుతుంది. నీ జీవితంలో స్వస్థత వస్తుంది. నీ జీవితంలో సహాయం కలుగుతుంది. నీ జీవితంలో శక్తి, బలం వస్తుంది, ధైర్యం వస్తుంది, విజయం వస్తుంది. నీ జీవితంలో ఐక్యత, నీ జీవితంలో ఆశీర్వాదం, నీ జీవితంలో విశ్వాసం అభివృద్ధి, నీ జీవితంలో నీవు అనుకున్న ఆశలు తీరతాయి. నీ జీవితంలో అసాధ్యం అనుకున్నవి సుసాధ్యాలైతాయి. ఆ విధంగా ప్రభు నీకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు నామమున మీ పాదముల చెంతకు రావడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రం. ప్రభువా, ఇంతవరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రం. యేసు ప్రభువుని చూచుట ద్వారా
మాకు కలిగే లాభాలను మీరు వివరించినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, మేము ఎవరిని చూడొద్దు, నిన్ను చూడాలని సెలవిచ్చినావు. ప్రభువా, నిన్ను చూచినప్పుడు నీ సారూప్యానికి మార్చబడతాం. ఆ విధంగా ప్రభువా, యవ్వన సహోదరి సహోదరులను ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరైతే అస్వస్థతగా అనారోగ్యంగా ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరైతే శక్తిహీనులుగా ధైర్యం చెందిన వారుగా ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, మీరు శక్తిమంతులు, మీరు ధైర్యాన్ని శక్తిని ఇవ్వగలిగిన వారు మీరు. కాబట్టి సహాయం చేయండి ప్రభువా. మీరు విజయాన్ని ఇవ్వగలిగిన దేవుడు, సక్సెస్ని ఇవ్వగలిగిన దేవుడు. వారి జీవితంలో సక్సెస్ని అనుగ్రహించమని అడుగుతుంటున్నాం. ఈ విధంగా ప్రభువా, ఈ వాక్యాన్ని నీరుగట్టి ఫలింపచేయండి. వారు తమ హృదయాల్లో ఈ యొక్క వాక్యాన్ని ఉంచుకొనడానికి కృప చూపించమని, నీ కృపా సహాయానికి, నీ కృపాసనానికి ఈ బిడ్డలందరినీ అప్పచెప్పుకుంటూ నిండారులుగా దీవించి ఆశీర్వదించి నడిపించమని, మా ప్రేక్షకులందరినీ పేరు పేరు వరుసను దీవించమని, వారి కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించి మేలుతో నింపుమని, ఐక్యతతో స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి స్తోత్రంతో సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.